హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ 6 నుంచి 9:30 లోపులోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అన్ని పనులు చేసేసుకోవాలి. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే ముందే నేను అన్ని పనులు చేసుకోవాలి, లేదంటే మా పాప నన్ను ఏ పని చేసుకోనివ్వదు. ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను. మండే నుంచి సాటర్డే వరకు నా మార్నింగ్ రొటీన్ ఈ విధంగానే ఉంటుంది. కానీ కర్రీస్ మారుతాయి, బ్రేక్ఫాస్ట్ మారుతుంది అంతే. 9:30 లోపులోనే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోవడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, దేవుడికి పూజ చేయడం అన్నీ 9:30 లోపులోనే కంప్లీట్ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ 9:30 తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు. అప్పుడు మా పాపకి స్నానం చేపించడం, తినిపించడం, ఆడిపించడం అలా చేస్తాను. ఈరోజైతే లంచ్లోకి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అండ్ రసం పెడతాను. ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలను తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. 100 ml వాటర్, 1 స్పూన్ సాల్ట్ని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes ఉడికించుకోవాలి. అంటే లైట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మసాలా పొడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని వేసుకుని దోరగా అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందే పల్లీల్ని ఫ్రై చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పల్లీల్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరైతే ముందే పల్లీల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 4 minutes తర్వాత ఒకసారి చిక్కుడుకాయల్ని చెక్ చేసుకుందాం. ఈ విధంగా లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా మగ్గించవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని చిల్లులు గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మసాలా పొడిని మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిపాయ రేకలను వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ పొడిని మీరు దొండకాయ ఫ్రైలోను, గోరి చిక్కుడుకాయ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 5 వెల్లుల్లిపాయ రేకల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ 4 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. 4 minutes ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes ఫ్రై చేసుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. ఇంకా రసం ఉంది, రసం అయితే మరిగించుకుంటున్నాను. ఇక్కడ నేనైతే రసం కూడా పెట్టేశాను. ఒక 4 to 5 minutesలో రసం కూడా అయిపోద్ది. మధ్యాహ్నం లంచ్ కోసం చిక్కుడుకాయ ఫ్రై, రసం. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. అందుకు ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు ఉంటాయి కాబట్టి ఆ బొమ్మల్ని తీసి ఒక బాక్స్లో వేసుకుంటాను. నిన్న వాష్ చేసిన బట్టలు ఉన్నాయి, ఇప్పుడైతే అవి మడత పెట్టాలి. నేనైతే బట్టల్ని వాష్ చేశాను, ఇప్పుడు ఆ బట్టల్ని మడత పెట్టాలి. కొన్ని అయితే ఇస్త్రీకి ఇస్తాను. ఈ విధంగా బట్టల్ని మడత పెట్టేశాక ఇప్పుడు వీటిని కబోర్డ్లో పెట్టేస్తాను. వెంటనే మడత పెట్టిన వెంటనే ఈ బట్టల్ని కబోర్డ్లో పెట్టకపోతే మా పాప కింద పడేస్తుంది, మళ్ళీ డబల్ పని అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసుకున్నాము. ఎక్కువగా మా ఇంట్లో దోశలే వేసుకుంటాము, ఎందుకంటే ఇప్పుడు మా పాప దోశలే ఎక్కువగా తింటుంది ఇడ్లీ కన్నా. బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా పోపుల బాక్స్లో పోపుల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు బాక్స్లో మెంతుల్ని తక్కువ వేస్తాను, ఎందుకంటే మిగతా పోపులన్నీ అయిపోతాయి కానీ మెంతులు మాత్రం త్వరగా అవ్వవు. క్లీనింగ్ కోసం మళ్ళీ మెంతుల్ని వేరే గిన్నెలో వేసి క్లీన్ చేసుకోవాలి. తాలింపుల్ని అన్నీ కలిపి ఒక బాక్స్లోకి మిక్స్ చేసుకుని వంటల్లోకి వేయడం కన్నా ఈ విధంగా తాలింపు బాక్స్లో వేసి వేయడమే ఈజీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.